అవయవ దానంతో ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని సమాజంలో దీనిపై మరింత అవగాహన పెంచాలని వైద్య నిపుణులు తెలిపారు. ప్రపంచ అవయవ మార్పిడి దినోత్సవం సందర్భంగా అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఎకిడెడ్ ఓపెన్స్ న్యూ హోప్ సెలబ్రేటింగ్ ది గిఫ్ట్ ఆఫ్ లైఫ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటు అవయవ దానంతో ఇతరులకు జీవన అవకాశం కల్పించిన దాత కుటుంబాలను సన్మానించారు. సో హైదరాబాద్ బంజారా హిల్స్ లోని పార్క్ హయాత్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీజీపీ సివి ఆనంద్, నిమ్స్ నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ శ్రీ భూషణ్ రాజ్ హాజరయ్యారు. వీరితో పాటు కార్యక్రమంలో పలువురు వైద్య నిపుణులు పాల్గొన్నారు. దీనికి మనకి ఒక డోనర్ కావాలి, ఒక డోనర్ ఆర్గన్ డొనేట్ చేయగలగాలి. జీవన్ దాన్ అని మన స్టేట్ ఆర్గన్ డొనేషన్ రెగ్యులేటరీ అథారిటీ అనమాట. సో ఈరోజు జీవన్ దాన్ చీఫ్ మన ప్రొఫెసర్ శ్రీభూషణ్ రాజు గారిని పిలవడం జరిగింది. సో దీంట్లో రెగ్యులేటరీ అథారిటీస్ మధ్య, ప్రైవేట్ హాస్పిటల్స్ మధ్య, పబ్లిక్ హాస్పిటల్స్ మధ్య చాలా కొలాబరేషన్ అవసరం ఉంది. బ్రెయిన్ డిక్లరేషన్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, దీనికి ప్రాసెస్ ఏంటి, పేపర్ వర్క్ ఏముంటుంది, ఇదంతా మళ్ళీ మన స్టేట్ ఒక సెంట్రల్ డేటాబేస్లో ఒక రిజిస్టర్లో మెయింటైన్ చేయడం, ఈ రోల్ అంతా జీవన్ దాన్ రోల్ ఉంటుందన్నమాట. సో ఈ ట్రాన్స్ప్లాంటేషన్లో ఈ అథారిటీస్ అన్నీ, జీవన్ దాన్ కానివ్వండి, పోలీస్ కానివ్వండి, పబ్లిక్ హాస్పిటల్స్ కానివ్వండి, తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా కూర్చొని ఈ డైలాగ్స్, ఈ మీటింగ్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఈ పబ్లిక్లో ఈ ట్రస్ట్ పెంచడానికి మనం ఒక ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్, ఒక ఆర్గన్ డొనేషన్ రైట్ రీజన్స్కి చేయాలి, అవసరం ఉన్న పేషెంట్స్కి ఇది అందాలి.